తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం హనుమాన్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకుంది. చిత్ర బృందానికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్లో రిలీజ్కు సిద్ధమైంది. అక్టోబర్ 4న హనుమాన్ అక్కడ ప్రేక్షకులను అలరించనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. విడుదలైన అన్ని చోట్ల సెన్సేషన్ క్రియేట్ చేసిన హనుమాన్ ఇప్పుడు జపాన్ ప్రేక్షకులకు వినోదాన్ని అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 4న జపనీస్ సబ్టైటిల్ వెర్షన్ విడుదల కానుంది అని పేర్కొన్నారు. సూపర్ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి తీసిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా హీరోగా నటించగా అమృత అయ్యర్ కథానాయక పాత్ర పోషించారు. వరలక్ష్మి, శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ సీను, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించారు. 40 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అంచనా. దీనికి కొనసాగింపుగా జై హనుమాన్ రానుంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి అనే ప్రశ్నకు సమాధానంగా జై హనుమాన్ రూపుదిద్దుకోనుంది. 2025లో విడుదల కానుంది ఈ సినిమా. హనుమాన్ కంటే 100 రెట్లు భారీ స్థాయిలో జై హనుమాన్ ఉంటుందని మేకర్స్ తెలిపారు.